బీజేపీ చంద్రబాబు చేతుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక టూల్ మాత్రమే అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ను కాంగ్రెస్లోకి పంపించిందే చంద్రబాబు అని ఆరోపించారు. మోదీ చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ కేటీఆర్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు జరుగుతుందని మండిపడ్డారు. మీడియా పేరు మీద స్లాటర్ హౌస్లు నడిపే వారి గురించి తాము మాట్లాడుతున్నామని జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఒక టూల్. బీజేపీ తెలుగుదేశం చంద్రబాబు చేతుల్లో ఒక టూల్ మాత్రమే. చంద్రబాబు తన ఆటలు తెలంగాణలో సాగవని, బీజేపీ పేరు మీద కూడా తెలంగాణలో ప్రజలు మద్దతు ఇస్తలేరని పథకం ప్రకారమే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించి ఇక్కడ ఒక కీలుబొమ్మలాగా ఆడిస్తున్నారు. పేరుకు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ కేవలం మోడీ చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే. ఈ జరుగుతున్నది మొత్తం కూడా దీని వెనకాల సూత్రధారులు వాళ్ళు. నిజమే, మాకు మొదటి నుంచి కూడా తెలుసు కత్తి అవతల వాడిదైనా పొడిచేది మనవాడే అని. ఇది ఒక మాకే కాదు, చరిత్రలో చాలా ఉన్నాయి ఇటువంటి. అది ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది, కొత్త ఏమీ లేదు. మాకు తెలుసు, మేము ఎదుర్కొంటాం దీన్ని, అందులో సందేహం ఏమీ లేదు. ఏముందని ఫోన్ ట్యాపింగ్ ఒక్కడొక్కడు రెచ్చిపోయి ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ ఎవడిచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి ఎక్కడ వినరు? కేసీఆర్ కేటీఆర్ సంబంధమా? ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు? ఏ పెడతాడు వాడు ఎవడైనా సరే? దేని కొరకు? ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్, మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే? ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు. మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి సంబంధం ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ. ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి, అందులో సందేహం లేదు.